ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియాలో ఆ ప్లేయర్‌ని చూసి ఆస్ట్రేలియా ప్లేయర్లు అయితే భయపడుతున్నారు. అదేవిధంగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఆ ప్లేయర్ మాత్రం అయితే కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లుగా అయితే ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడన్ అయితే చెప్పడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరు, ఎందుకు ఆస్ట్రేలియా ప్లేయర్లు భయపడుతున్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ వచ్చేసరికి నవంబర్ 22 అయితే ప్రారంభమవుతుంది. ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో వచ్చేసరికి టీమిండియా వరుసగా అయితే 2 సార్లు గెలవడం జరిగింది. మూడోసారి గెలవడం పైన టీమిండియా అయితే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆసీస్ మాజీ క్రికెటర్ టీమిండియా పైన విషం చిమ్ముతున్న విషయం కూడా తెలిసిందే. ఈసారి మాత్రం అయితే టీమిండియా ఖచ్చితంగా ఓడిపోతుందని అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడ్ వచ్చేసరికి టీమిండియా ఒక ప్లేయర్ పైన ప్రశంసా జల్లు అయితే కురిపించడం జరిగింది. ఆ ప్లేయర్ ఎవరో కాదు, రిషబ్ పంత్ పైన మాథ్యూ హెడ్ అయితే ప్రశంసా జల్లు అయితే కురిపించడం జరిగింది. గతంలో రిషబ్ పంత్ గబ్బా పిచ్చు పైన రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పడం జరిగింది మన మాథ్యూ హెడ్ వచ్చేసరికి. ఈసారి కూడా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో వచ్చేసరికి రిషబ్ పంత్ మాత్రం అయితే కీలకంగా పోషించే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే మాథ్యూ హెడ్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే గత రికార్డులు చూసుకుంటే రిషబ్ పంత్ చాలా అద్భుతంగా రాణించడం కాబట్టి అదే పిచ్చుల పైన మరోసారి రిషబ్ పంత్ రాణించే అవకాశం ఉంది కాబట్టి అతను కీలకంగా మారే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ప్లేయర్లు రిషబ్ పంత్ని చూసి భయపడుతున్నట్లయితే మాథ్యూ హెడన్ గారు అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ రిషబ్ పంత్ ఫామ్ చూస్తుంటే సూపర్గా ఉండడం జరిగింది. అటు T20లో కానీ ఓడిఐలో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది రిషబ్ పంత్. అదేవిధంగా టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం కూడా సిద్ధమవుతున్న విషయం కూడా తెలిసిందే. అంటే తరుణంలోనే మన మాథ్యూ హెడన్ గారు మాత్రం అయితే రిషబ్ పంత్ పైన అయితే ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. మరి చూద్దాం మన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో రిషబ్ పంత్ ఎంత మేరకు కీ రోల్ పోషించే అవకాశం ఉందనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఇది బోర్డర్ గవస్కర్ ట్రోఫీ వచ్చేసరికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు అయితే ఈ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ అయితే జరుగుతుంది. తొలి టెస్ట్ వచ్చేసరికి నవంబర్ 22 నుంచి 26 వరకు అయితే తొలి టెస్ట్ అయితే జరుగుతుంది. ఈ తొలి టెస్ట్ వచ్చేసరికి పెర్త్ వేదిక అయితే జరుగుతుంది. అదేవిధంగా అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ జరుగుతుంది. ఇది డిసెంబర్ 6 నుంచి 10 వరకు అయితే జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ టెస్ట్ వచ్చేసరికి బ్రిస్బెన్ వేదికగా డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు అయితే మూడో టెస్ట్ అయితే జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు బాక్సింగ్ టెస్ట్ అయితే జరుగుతుంది. నాలుగో టెస్ట్ చివరిదైన 5వ టెస్ట్ వచ్చేసరికి సిడ్నీ వేదిక అయితే జరుగుతుంది. జనవరి 3 నుంచి జనవరి 7 వరకు అయితే చివరి టెస్ట్ అయితే జరుగుతుంది. ఈసారి మాత్రం అయితే టీమిండియా 3-1తోనైతే గెలుస్తుంది అయితే మాజీ క్రికెటర్ జోసెఫ్ అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఇండియానే గెలిచే అవకాశాలు ఉన్నట్టయితే కొంతమంది ప్లేయర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఈసారి టీమిండియా వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందా, లేకపోతే టీమిండియా వరుస విజయాలకు మన ఆస్ట్రేలియా బ్రేక్ వేస్తుందని అయితే మరికొద్ది రోజుల్లోనే దీనిపైన అయితే స్పష్టత రానుంది. అప్పుడు మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.